మనం తీసుకునే చిన్న డిసిషన్ మన లైఫ్నే మార్చేస్తుందనే విషయం మీకు తెలుసా? ఈరోజు నేను చెప్పబోయే ఈ స్టోరీలో ఒక అబ్బాయి లైఫ్ని కంప్లీట్గా మార్చేసిన ఒక డిసిషన్ గురించి. ఈ అబ్బాయి పేరు రవి. రవి ఒక నార్మల్ పర్సన్. ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే. పని లేదు, జాబ్ లేదు, డబ్బులు లేవు. ఈ ఫ్రస్ట్రేషన్తో రవి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఆ రోడ్డు పైన ఒక ఓల్డ్ మ్యాన్ కూర్చొని ఉంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ రవిని పిలిచి ఇలా రా కూర్చో అని పిలిస్తే రవి పోయి కూర్చుంటాడు. నువ్వు ఏదో ఒక పెద్ద సక్సెస్ రావాలని అనుకుంటున్నావు. నీకు సక్సెస్ రావాలంటే పెద్ద డిసిషన్ కాదు మార్చుకోవాల్సింది, నీ చిన్న హ్యాబిట్స్ మార్చుకోవాలి అని ఓల్డ్ మ్యాన్ చెప్తాడు. రవి ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పిన మాటలను నైట్ అంతా ఆలోచించి పండుకుంటాడు. నెక్స్ట్ డే నుంచి రవి తన లైఫ్ని ఎలాగైనా మార్చుకోవాలి, సక్సెస్ తెచ్చుకోవాలని కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. అలా వారాలు, రోజులు గడిచిపోతాయి. కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ను మార్చుకున్నాడు. రవికి జాబ్ వచ్చింది. తన కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. గట్టిగా ప్రయత్నం చేసి ఎట్టకేలకు జాబ్ తెచ్చుకున్నాడు. లైఫ్లో సక్సెస్ రావాలని జాబ్ను చాలా కష్టపడుతూ చేస్తుంటాడు. రోజు రోజుకు ఎదుగుతూ పైకి వెళ్ళిపోతుంటాడు రవి. అంతా ఫెయిల్యూర్ చేసిన తనకు అన్ని సక్సెస్ వస్తున్నాయి. అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు రవి. రవి పూర్తిగా లైఫ్లో సక్సెస్ అయిపోయాడు. తన సక్సెస్కు కారణమైన ఆ ఓల్డ్ మ్యాన్ను కలవాలని, ఎలాగైనా తనకు కృతజ్ఞత తెలియజేసుకోవాలని, ఆ ఓల్డ్ మ్యాన్ను కలవాలని అదే రోడ్డు మీదికి వెళ్తాడు రవి. అక్కడ ఎవరూ కనిపించలేదు రవికి. ఆ రోడ్డు మీద ఒక షాపు ఓనరు చూసి ఎవరిని వెతుకుతున్నావు అని అడగగా రవి ఆ ఓల్డ్ మ్యాన్ గురించి చెప్తే ఆ ఓనరు ఆ ఓల్డ్ మ్యాన్ చనిపోయి 2 సంవత్సరాలు అయ్యింది అని అంటాడు. అప్పుడు రవి ఆశ్చర్యంగా తన ఒక మనిషి కాదు, ఒక రిమైండర్ అని అనుకుంటాడు. మీరు ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తే మీ లైఫ్ కూడా సక్సెస్ అవుతుంది.